Okay, in this video, I am going to explain about dynamic memory allocation concept. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ యారేకి సంబంధించి ఆపరేషన్స్ చూసాం. అది స్టాటిక్ యారే యూజ్ చేసి మనం ఆపరేషన్స్ ఎలా రాసాం అనేది చూసాం. తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటి అనేది అడ్వాంటేజ్ చూసాం. దాంట్లో మెమరీని అలొకేట్ చేయడానికి మ్యాలక్, క్యాలక్ అనే ఫంక్షన్స్ ఎందుకు వాడతాం, రియాలక్ దేనికి యూజ్ చేస్తాం అనే వాటి గురించి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం స్టాటిక్ యారే కాకుండా ఈ ఎంటైర్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం డైనమిక్ యారే కింద మారుద్దాం. సో ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 7 అని రిమూవ్ చేసేసి సైజ్ డిక్లేర్ చేయకుండా ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తున్నాను, స్టార్ ఏ అంటున్నాను. అలానే బి ఆఫ్ 3 బదులు స్టార్ బి అంటున్నాను. అలానే సి ఆఫ్ 10 బదులు స్టార్ సి. సో జస్ట్ యారే నేమ్ ఆఫ్ సైజ్ బదులు నేను ఒక పాయింటర్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎలిమెంట్స్ని రీడ్ చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా ఇక్కడ కెపాసిటీకి మించి అలా ఏం ఉండదు. అవన్నీ కండిషన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. సో మొత్తం ఈ బేస్ కండిషన్స్ కూడా అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా రన్ టైంలోనే ఇస్తాం కాబట్టి మనకి ఎన్ వాల్యూ ఎంత ఇస్తే అంత మెమరీ అలొకేట్ అవ్వాలి. సో ఇక్కడ కెపాసిటీ ఎంత ఉంది ఇదంతా మనకి అవసరం లేదు, వీటన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక పాయింటర్ని డిక్లేర్ చేసాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఇస్తే అంత మెమరీ మాత్రమే అలొకేట్ అవ్వాలి. సో ఫైనల్గా అలొకేట్ అయిన తర్వాత దాని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేసుకునేది ఒక పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ పాయింటర్ ఏ అన్నాం కాబట్టి అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ స్టార్ అంటే టైప్ కాస్టింగ్ చేస్తాం, malloc ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఇలా మెమరీ అలొకేట్ అయింది. ఒకవేళ నీకు మెమరీ అలొకేట్ అయిందో లేదా అనేది కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఈఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నల్. మెమరీ అలొకేట్ అవ్వలేదు అనుకోండి అంటే నల్ అని వస్తుంది. ఈ మెమరీ అలొకేట్ అయింది కూడా ఎక్కడ స్టోర్ అయ్యింది అని చెప్పాను, హీప్ ఏరియాలో స్టోర్ అయింది. ప్రింట్ఎఫ్ /n మెమరీ నాట్ అలొకేటెడ్. మెమరీ అలొకేట్ అవ్వకపోతే ఇంకా నువ్వు అసలు ఏం ఆపరేషన్స్ చేయలేవు. సో ఎగ్జిట్ అవటమే, ఎగ్జిట్ ఆఫ్ 0. ఈ రెండు ఆపరేషన్స్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మాత్రం ఒక బ్లాక్లో పెట్టాలి. సో ఈ రెండు తీసుకొచ్చి ఒక బ్లాక్లో ప్లేస్ చేయండి. సో బ్లాక్లో ప్లేస్ చేసిన తర్వాత సో మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ malloc ద్వారా ఏమవుతుంది, మెమరీ అలొకేట్ అవుతుంది. ఎంత అలొకేట్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ ఎంత ఇస్తే, సపోజ్ ఎన్ వాల్యూ 5 ఇస్తే 5 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అయ్యింది హీప్ ఏరియాలో. అలొకేట్ అయిన తర్వాత వాటిలో స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఏలోకి, ఇది స్టాక్లో ఉంటుంది ఏ అనే వేరియబుల్. ఈ ఏ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఏముంటుందంటే హీప్లో అలొకేట్ అయిన మెమరీలో ఉండే స్టార్టింగ్ అడ్రస్ తీసుకొచ్చి ఏలో స్టోర్ చేస్తుంది. ఒకవేళ మెమరీ అలొకేట్ అవ్వకపోతే మెమరీ అలొకేట్ అవ్వదని ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. అలొకేట్ అవ్వకపోతే మనం అసలు ఏ ఆపరేషన్స్ చేయలేం. సో అందుకని ఎగ్జిట్ అని రాస్తున్నాను, బయటకు వచ్చేస్తాం. ఒకవేళ మెమరీ అలొకేట్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఫాల్స్ అయితే మనకి ఎందుకు వస్తుంది, ఇక్కడ ఏం రాస్తాం మనం, రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్ ఆ పర్టికులర్ ఏ అంటే మనకేముంది అడ్రస్ ఉంది, కామా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు రీడ్ అండర్స్కోర్ యారే ఆఫ్ ఏ కామా ఎన్ అంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. సో ఇంకా మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ కోడ్, ఇంకా మనం ఏం మార్చక్కర్లేదు. అలానే ప్రింట్ అండర్స్కోర్ యారే. సో ఇంతవరకు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేద్దాం. సో బిల్డ్ చేస్తున్నాను. సో ఏ ఎర్రర్స్ రాలేదు, రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సపోజ్ 4, 10, 4, 5, 6. సో రీడ్ చేశాను. సో ఎలిమెంట్స్ రీడ్ చేసింది ఇది, తర్వాత ప్రింట్ చేశాను, అదే ఎలిమెంట్స్ ప్రింట్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఇచ్చాను కాబట్టి 4 ఎలిమెంట్స్కే మెమరీ అలొకేట్ అయింది. ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఎక్కడ స్టోర్ అయినాయి, హీప్ ఏరియాలో స్టోర్ అయినాయి. ప్లస్ ఈ 4 ఎలిమెంట్స్ కూడా హీప్ ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది ఏ అనే వేరియబుల్ అనే స్టాక్ ఏరియాలో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం హీప్ ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని రిట్రీవ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆపరేషన్ మనం ఏం రాసాం, ఇక్కడ కూడా కెపాసిటీ గ్రేటర్ దాన్ ఇవన్నీ మనం ఏం రాయం ఇంకా, ఎందుకంటే ఇక్కడికి ఫిక్స్డ్ సైజ్ కాదు కదా,
నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత. సో ఇవన్నీ కండిషన్స్ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నాం. ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఎంటర్ చేస్తాం. ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? హీప్ ఏరియాలోనేగా. కానీ హీప్ ఏరియాలో ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ టైం ఇక్కడ n వాల్యూ అనేది నేను 5 ఇస్తే 5 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అయింది, 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసావు. ఇప్పుడు నువ్వు ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే మెమరీ సైజ్ అనేది పెరగాలిగా. అంటే మెమరీ సైజ్ పెరగాలి అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి? మనం మళ్ళీ మెమరీ సైజుని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ రీఅలెక్ అనేది వాడతాం అని చెప్పాను. సో దాని సింటాక్స్ ఏంటి? రీఅలెక్ ఆఫ్ ప్రీవియస్గా అలొకేట్ అయిన మెమరీ ఒక అది అడ్రస్ ఏముంది? ఏ అనే పాయింటర్ ఉంది. ఏ కామా న్యూ సైజ్. న్యూ సైజ్ ఎంత? మనం ఆల్రెడీ ఇంతకుముందు n ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటేగా మనం రాసింది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఇస్తే 5 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అయ్యేది. ఇప్పుడు నువ్వు పెంచాలి, సైజ్ మార్చాలి. అంటే n+1 ఏనా? n+1 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఫైనల్గా మళ్ళీ ఇది కూడా ఏ అనే అడ్రస్లో, ఏ అనే పాయింటర్లోనే స్టోర్ చేస్తుంది. అంటే ఇది అడ్రస్సే రిటర్న్ చేస్తుంది. అంటే టోటల్గా ఇప్పుడు నీకు ఎంత మెమరీ అలొకేట్ అయ్యిద్ది? ఇంతకుముందు 5 ఉంది nలో, అంటే 5 × 2 10 బైట్స్. ఇప్పుడు n+1 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే అప్పుడు ఏమైంది? 12 బైట్స్ అయింది. 12 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యిద్ది. దాంట్లో స్టార్టింగ్ అడ్రస్ ఏకి రిటర్న్ చేస్తుంది. స్టార్టింగ్ అడ్రస్ ఏం మారదు, ఎందుకంటే అదే వాడావు నువ్వు. సో రీఅలెక్ అంటే 2 పారామీటర్స్ పాస్ చేయాలి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీరు ముందు డైనమిక్ మెమరీ అలొకేషన్ సంబంధించిన వీడియో ప్రాపర్గా తెలిస్తే ఇది ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే, మెమరీ అలొకేట్ చేశాను. సో అలొకేట్ చేసినప్పుడు అప్పుడు నీ దగ్గర 12 బైట్స్ ఉన్నాయి. తర్వాత నువ్వు ఇన్సర్ట్ ఫ్రంట్ అన్నావు, ఎలిమెంట్ ఉంది, ఫ్రంట్ అన్నావు, ఈ ఫంక్షన్ని కాల్ చేసావు, బాగానే ఉంది, ఇన్సర్ట్ అయ్యిద్ది. మెమరీ ఉంది కదా, ఇన్సర్ట్ అయ్యిద్ది. తర్వాత n వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం, ఆబ్వియస్గా ప్రింట్ చేస్తాం, అయిపోయింది. సో దీంట్లో ఏ ఎర్రర్ రాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. బిల్డ్ చేస్తున్నాను, తర్వాత రన్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి 4, 10, 20, 43, 54. సో దీంట్లో మనం ఏ కేసు రాసాం? ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే చాయిస్ 1 అని ఇచ్చాను. ఎంటర్. ఎలిమెంట్ అడిగింది, సపోజ్ 100 అని ఇచ్చాను. ఇప్పుడు 100 అని ఇవ్వగానే ఇచ్చిన తర్వాత నువ్వు కేసులో ఏం రాసావు? రీఅలెక్ వాడు, అంటే మెమరీ సైజుని పెంచావు. అంటే 4 ఎలిమెంట్స్ స్టోర్ చేసేదానికి 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసేంత కెపాసిటీ పెంచావు, అంటే n+1 అయింది. సో n+1 అంటే అప్పుడు మెమరీ ఏమవుతుంది? ఇక్కడేమో 4 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ 8 బైట్స్ తీసుకుంది. తర్వాత n+1 అంటే ఏమవుతుంది? 5 ఇంటూ 2 10 బైట్స్, 10 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది. సో మెమరీ అలొకేట్ అయిన తర్వాత నువ్వు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తావు. అప్పుడు మెమరీ ఉంది కాబట్టి ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా అప్పుడు. సో 10 ఇన్సర్ట్ ఫ్రంట్కి లాజిక్ రాయటమే, సేమ్ లాజిక్. సో ఇప్పుడు చూడండి వచ్చిందా? ఇన్సర్ట్ అయింది, ఎందుకంటే నీ దగ్గర స్పేస్ ఎక్స్టెండ్ చేసావు. సో బయటకు వచ్చేస్తున్నాను 26. నెక్స్ట్ అలానే ఇంకా ప్రతి ఆపరేషన్ ఇదే. ఈ కేసెస్ అన్నీ మనం తీసేస్తాం. కండిషన్స్, బేస్ కండిషన్స్ ఏమి రావు ఇక్కడ, ఎందుకంటే మనం డైనమిక్ మెమరీ కాన్సెప్ట్ వాడుతున్నాం కాబట్టి. బ్రేక్. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం? ఎక్కడన్నా నువ్వు ఇన్సర్ట్ అనగానే మనం చేయాల్సిందేంటి? ఎలిమెంట్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ ఒక్క లైన్ రాస్తాం అంతే. Ctrl+C, Ctrl+V. అలానే ఇక్కడ పొజిషన్, ఇక్కడ కూడా అంత ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసావు. సో Ctrl+V. ఇక్కడ మాత్రం నువ్వు పొజిషన్ కంపల్సరీగా చెప్పాలి. సో ఏ పొజిషన్ అనేది నువ్వు చెప్పాలి కదా. సో పొజిషన్ చెప్తాం, ఆ పొజిషన్లో నువ్వు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలన్నా నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావు అంటే పొజిషన్ స్పేస్ పెరగాలిగా. సో అందుకని చెప్పి మెమరీని ఎక్స్పాండ్ చేస్తున్నాం. డిలీట్. సో డిలీట్లో ఏం చేయాలి మనం? ఈ బేస్ కండిషన్స్ అని తీసేస్తున్నాను. నువ్వు ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అంటే అప్పుడు మెమరీ సైజ్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలిగా. సో మెమరీ సైజ్ డిక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? సేమ్ రీఅలెక్కే వాడతాం. రీఅలెక్ వాడి ఇక్కడ n+1 బదులు ఏం చేస్తాం? n-1 అంటాం, అంతేనా? n+1 బదులు n-1 అని రాస్తే స్పేస్ రెడ్యూస్ అయిద్దా అవదా? ఒక్కసారి ఆలోచించండి. n+1 బదులు నువ్వు n-1 అని రాస్తే స్పేస్ రెడ్యూస్ అయ్యిద్ది, కానీ ఏ ఎలిమెంట్ డిలీట్ అయ్యిద్ది? లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, అవునా? సో నువ్వు డిలీట్కి నువ్వు సైజుని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ
నువ్వు ఇన్సర్ట్కి మాత్రమే సైజుని పెంచేసుకోవచ్చు, డిలీట్కి అవసరం లేదు. నువ్వు ఫైనల్గా అన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత ఫ్రీ చేస్తే ఆ ఎంటైర్ మెమరీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. సో అది సరిపోతుంది, ఇంకా డిలీట్కి రాయాల్సిన అవసరం లేదు. మెమరీ పెంచడానికి అయితే మాత్రం నువ్వు మ్యాలక్ వాడి మెమరీని పెంచుతావు, రీయాలక్ వాడి మెమరీని ఎక్స్టెండ్ చేస్తావు. ఉన్న మెమరీలోని నువ్వు కావాలంటే ఎలిమెంట్స్ని డిలీట్ చేసుకోవచ్చు, స్పేస్ మాత్రం అంతే ఉంటుంది, ప్రాబ్లం లేదు. కావాలంటే తగ్గించుకోవాలంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ బ్రేక్ ఒకటి మిస్ అయింది. అలానే ఇక్కడ కూడా అంతే, n>0. ఈ బేస్ కండిషన్స్ అన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ రిమూవ్ చేస్తాం మనం. ఈ ఇన్సర్ట్ ఫ్రమ్ సార్టెడ్ యారే, ఇక్కడ కూడా అంతే. ఇన్సర్ట్ అనగానే మన మెమరీని పెంచాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మెమరీ మోడిఫై చేస్తాం. ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. సో ఇలా మీరు ప్రతి చోట కూడా బేస్ కండిషన్స్ ఎక్కడైతే రాసామో మనం అవన్నీ రిమూవ్ చేస్తాం. సో స్టాటిక్ యారే యూజ్ చేసినప్పుడేమో అంటే సైజు మీరు ఫిక్స్ చేసినప్పుడేమో బేస్ కండిషన్స్ రాయాలి. ఈ సైజు ఫిక్స్ చేయకుండా మనం డైనమిక్ మెమరీ కాన్సెప్ట్ వాడితే అప్పుడు మనం బేస్ కండిషన్స్ రాయాల్సిన అవసరం లేదు, ప్లస్ నీకు మెమరీ అనేది ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. నీకు ఎంత కావాలో అంత మెమరీయే అలొకేట్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని కేసెస్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో ఏ కేసెస్ వస్తే అవి. ఈ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ వీటికి మనం మెమరీ పెంచడం తగ్గించడం అంటూ ఏం లేదు. ఉన్న మెమరీలోనే ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి, కానీ స్టోర్ అయిన ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? హీప్ ఏరియాలో ఉంటాయి. దాంట్లో ఒక ఎలిమెంట్ ఉందో లేదో సెట్ చేస్తాం. ఇంకా మిగతా అన్నీ అంతే, రివర్స్ అయినా అదే కాన్సెప్ట్, సార్టింగ్ అయినా అదే కాన్సెప్ట్. వీటిలో ఇంకా కోడ్ ఏం మార్చరు. కానీ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, read_array of b, m అన్నాం. అంటే 2 యారేస్ నువ్వు మెర్జ్ చేయాలన్నాం. అంటే ఇక్కడ మనం ఒక యారేకి ఒక పాయింటర్ వాడాం మనం ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఇంకొక యారే కూడా ఇక్కడ కూడా మనం మెమరీ అలొకేట్ చేయాలిగా. అంటే ఏది రాయాలి మనం? ఇదేనా? మ్యాలక్ ద్వారానైనా మెమరీ అలొకేట్ చేస్తాం, ఈ కాన్సెప్టేనా? సో Ctrl+C. సో ఇక్కడ రాస్తున్నాను Ctrl+V. ఇక్కడ ఏ అనకుండా బి అంటాను. సో బి అనే దాంట్లోకి మళ్ళీ మెమరీ అలొకేట్ అయ్యింది, కానీ మెమరీ కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏ వేరియబుల్ ఇచ్చాను? m. సో అందుకని ఇక్కడ m అంటున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇంకొక యారేలోకి మనం ఇంతకుముందు ఏం చేసాం, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్తే అన్ని ఎలిమెంట్స్ నీకు ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి రాసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక పాయింటర్ తీసుకుంటున్నాం b అని. ఈ b అనే పాయింటర్లోకి ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ m ఎంత అయితే ఉందో అంత అలొకేట్ అవుతుంది. సపోజ్ m వాల్యూ 6 ఇస్తే 6 × 2 12 bytes. మళ్ళీ హీప్ ఏరియాలో ఇంకో 12 bytes సపరేట్గా స్టోర్ అయ్యింది. దాంట్లో స్టార్టింగ్ అడ్రస్ బీలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ read of b, n. ఇదంతా నార్మలే. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కండిషన్ ఏ = నల్ కాదు, బీ కదా మనం వాడింది. సో మెమరీ అలొకేట్ అవ్వకపోతే నల్ వస్తుంది, అలొకేట్ అయింది అనుకోండి, ఓకే. ఇప్పుడు వీటన్నిటిని మనం మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఇప్పుడు సీకి కూడా మెమరీ అలొకేట్ చేయాలిగా. మనం ఇంతకుముందు అయితే సి ఆఫ్ అని చెప్పేసి సైజు పెట్టాం, అంటే సీకి కూడా మెమరీ అలొకేట్ చేయాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత మెమరీ రావాలి? ఫస్ట్ దానికేమో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ప్రకారం అంత మెమరీ అలొకేట్ అయ్యిద్ది. సెకండ్ దానికేమో m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ m ఉంటే అంత. మరి ఈ సీకి ఎంత ఉండాలి? n+m అంత మెమరీ అలొకేట్ అవ్వాలి. దీనికి బ్రాకెట్స్ పెడుతున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో n+m, సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 6 ఉందనుకోండి, అంటే 4+6 10 × size of int అంత మెమరీ అలొకేట్ అయ్యింది. ఇక్కడ కండిషన్ సి ఈక్వల్ టు నల్ అంటాం. మెమరీ కానీ అలొకేట్ అవ్వకపోతే నల్ వస్తుంది, అలొకేట్ అయితే మాత్రం ఈ బాడీలోకి వెళ్ళదు. తర్వాత మెమరీ అలొకేట్ చేసాం, తర్వాత read_b ఆఫ్ అన్నాం. బి అనే దాంట్లోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం.
ఇప్పుడు 3 ఉన్నాయి నీ దగ్గర. ఏ అనే యారే ఉంది, యారే కాదు ఇక్కడ మనం ఏమంటాం, ఏ అని ఒక డైనమిక్గా మనం స్టాక్లో స్టోర్ చేస్తాం. స్టాక్లో ఏ అనే వేరియబుల్ ఉంది. హీప్లో ఏమో ఏ అడ్రస్, ఆ స్టార్టింగ్ అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఏలో ఉంటుంది. అలానే బి ఉంది, అలానే సి ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం మెర్జ్ చేస్తాం అంటే రిజల్ట్ అంతా దేంట్లోకి వస్తుంది, సి. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏకి సంబంధించిన మెమరీ కానీ, బికి సంబంధించిన మెమరీకి సంబంధించిన వాల్యూస్, సికి సంబంధించినవి అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, హీప్ ఏరియాలో ఉంటాయి. సో ఆ హీప్ ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ని నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. తర్వాత మెర్జింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ సి కామా n+m. సి అంటే ఏమో సిలో ఏముంటుంది, మెర్జ్ చేసిన యారేలో కంటెంట్ అంతా ఉంటుంది. ఆ అడ్రస్ పాస్ చేస్తున్నాం. అలానే n+m అంటే దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి. సేవ్ చేశాను. బిల్డ్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా, ఏం రాలేదు. ఇక రన్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇంతకుముందు మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ స్టాటిక్ అంటే ఏ ఆఫ్ సైజ్ అని అలా రాయకుండా మనం జస్ట్ అది పాయింటర్స్ కింద మార్చేసి మెమరీని అలొకేట్ చేయడానికి మ్యాలక్ వాడాం. ఒకవేళ ఏదైనా సైజ్ అంటే ఇన్సర్ట్ చేయాలి అంటే మెమరీని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి రీయాలక్ వాడాం. బేస్ కండిషన్స్ అన్ని రిమూవ్ చేస్తాం. అంతే, అదొక్క పాయింటే. అది తెలిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్స్లో యారేస్ని వాడి, అంటే యారే ఆఫ్ స్ట్రక్చర్స్, ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేసి ఆ స్ట్రక్చర్లో యారేని ఇంక్లూడ్ చేసి యారే అనేది ఒక మెంబర్ కింద తీసుకొని దాంట్లో మనం ఎలా స్టోర్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేస్తాం, దాంట్లో డాట్ ఆపరేటర్ ఎప్పుడు వాడతాం, యారో మార్క్ ఎప్పుడు వాడతాం, ఇదే ఆపరేషన్స్ మళ్ళీ మనం యారే ఆఫ్ స్ట్రక్చర్స్లో ఎలా చేస్తామో చూద్దాం. ఈ యారే ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ మీకు అర్థమైతే నెక్స్ట్ వచ్చి ఇంకా లింక్డ్ లిస్టులు అంతా సేమ్ ప్రొసీజర్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ కానీ తెలిస్తే మీకు మిగతాదంతా కూడా చాలా ఈజీగా రీచ్ అవుతుంది.